విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు తొలి రోజు సజావుగా సాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి తొలి విమానం ల్యాండ్ అవగా ప్రయాణికులు కొత్త అనుభూతిని పొందుతున్నారు. ప్రయాణికుల కోసం వచ్చిన వారితో ఎయిర్పోర్టు ప్రాంగణం కోలాహలంగా మారింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 6:45 హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం తొలి సర్వీస్ భోగాపురం చేరుకుంది. దీనికి వాటర్ గన్స్తో సెల్యూట్ చేశారు. తర్వాత జిఎంఆర్ ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం 7:30 తర్వాత తొలి విమానం హైదరాబాద్ వెళ్ళింది. ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్కు సర్వీసులు బయలుదేరాయి. దీంతో భోగాపురం విమానాశ్రయం ప్రాంగణంలో సందడి నెలకొంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం తొలి వాణిజ్య విమాన సేవలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జెండాబూపి ప్రారంభించారు. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లను స్వయంగా అందజేశారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికి వారికి జ్ఞాపిక అందజేశారు. ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు. విమానాశ్రయ నిర్మాణానికి సహకరించిన భోగాపురం రైతులకు రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈరోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్రకి ఒక కొత్త ప్రాణం పోసే విధంగా, ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే విధంగా ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమం మొదలైంది. మొదటి రోజు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణం ఒక మధుర అనుభూతిగా ప్రయాణికులు అభివర్ణిస్తున్నారు. ప్రయాణికుల కోసం అరైవల్ డెస్క్ సమీపంలో ట్రావెల్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి భోగాపురం రావడానికి 20 విద్యుత్ బస్సులను ఏర్పాటు చేశారు. ఇవాళ 31 సర్వీసులు రాకపోకలు సాగించనుండగా వీటి ద్వారా సుమారు తొలి రోజు 6 నుంచి 7 వేల మంది ప్రయాణించనున్నారు.